హలో అండి, అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ఎప్పటికప్పుడు వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను, కానీ ఇయర్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ వీక్లో నాకు ఆడిట్స్ అవి ఇవి అంత టెన్షన్ ఉండి నేను ఆఫీస్లో ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వలేదన్నమాట. మోస్ట్లీ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి. ఇవి లాస్ట్ మంత్ మేబీ థర్డ్ వీక్లో అలా తీసిన వీడియోస్. నేను పొద్దున్న డే స్టార్ట్స్ విత్ మ్యూజిక్ అండ్ ఎండ్స్ విత్ మ్యూజిక్ అని చెప్పాను కదా. టైం 6:44 అయ్యింది. అసలు ఈ పాటలు అయితే బాగా వింటున్నాను. ఇప్పుడైతే సెట్ చేశాను కొంచెం ఇల్లు, కానీ అప్పుడు చెన్నై నుంచి వచ్చిన తర్వాత కొంచెం డిసప్పాయింటెడ్గా, కొంచెం ప్రోయాక్టివ్గా అలా ఉండటం వలన ఇల్లంతా చిందరవందరగా గత్తరగా అలా ఉందన్నమాట. ఎంత గత్తరగా ఉందో చూసారా? చాలామంది నన్ను అడుగుతారు, నీకు ఓసిడి ప్రాబ్లమా అంటే అది కూడా అని చెప్పలేను, కాకపోతే కొంచెం క్లెన్జీగా ఉండాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి ఇల్లుని ఎప్పుడు తుడుస్తూ ఉంటాను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఇంటిని, యూట్యూబ్ని, ఆఫీస్కి ఎలా మెయింటైన్ చేస్తావు, అసలు ఇల్లు ఎందుకు అంత క్లీన్గా ఉంటుంది అని అంటే, బేసిక్గా మా అమ్మకి కొంచెం శుభ్రత ఎక్కువ అనమాట. మేబీ అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. నాకు కూడా మా అమ్మ ఉన్నప్పుడైతే తను ఇల్లు తుడిచేది. మేమందరం చెక్క సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ గుడ్డతో, మేమందరం అంటే నేను మా అన్నయ్య, అవన్నీ గుడ్డతో తుడవాలన్నమాట కంపల్సరీ. దట్ ఈస్ మ్యాండేటరీ రూల్ మా ఇంట్లో. మాకు సెలవు వచ్చింది అని అంటే మేమే తడిగుడ్డలు పెట్టాలి, మేమే చెక్క సామాన్లన్నీ తుడవాలి. ఇలాంటి రూల్స్ మా అమ్మ పాస్ చేసేదన్నమాట. సో అవన్నీ నాకు అప్పటి నుంచి అలవాటే. సో అది అలా 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 ఇంతవరకు వచ్చిందనమాట. అలా అలవాటు అయ్యి మా అత్తగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే. అక్కడ ఒక పెద్ద పని మనిషిని అనమాట నేను. కిటికీలు తుడవడము, ఇల్లు ఉడవడము, మధ్యాహ్నం 3 అయ్యేది. వాళ్ళు పెట్టే తిండే తినాలి, అన్ని కాన్సెప్ట్స్ ఉండే అనమాట వాళ్ళ ఇంటి దగ్గర. సో అలాగా కూడా కొంచెం క్లెన్లీనెస్ బాగా అలవాటైంది. మళ్ళీ సాయంత్రం అన్నం తిని పనంతా అయ్యేసరికి 3 అయ్యేది. మళ్ళీ స్నానం చేసి అన్నం తినేసరికి 3:30 అలాగ అయ్యేది. ఇంకా మళ్ళీ సాయంత్రం 5ంటికి చీపురు పట్టుకొని ఇల్లు మొత్తం ఇంటి చుట్టూరు తుడవాలి. మళ్ళీ సాయంత్రం స్నానం చేసి అన్నం తినాలి. ఇదే కాన్సెప్ట్ ఉండేదన్నమాట వాళ్ళ ఇంట్లో అయితే. అప్పట్లో నేను జాబ్ చేసేదాన్ని కాదు కదా. సో అదన్నమాట. అలాగా శుభ్రత ఇంతవరకు వచ్చిందనమాట. అవన్నీ బ్యాడ్ డేస్. ఎప్పుడైతే నేను మా అత్తగారి ఇంట్లో ఉండి ఇలాంటి పాకి పనులన్నీ చేశానో అవన్నీ బ్యాడ్ డేస్ అని నేను అనుకుంటాను ఇప్పటికీ కూడా. నీ విచ్ ఫేస్ నేను ఆ ఫేస్ నుంచి బయటకు వచ్చేసాను. నాకు ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే అవన్నీ అసలు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, అప్ సైడ్ డౌన్ అయిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎనీ విచ్ ఫేస్ నేను చాలా బాగున్నాను అనే ఫీలింగ్లో ఇప్పుడు ఉంటానన్నమాట. నాకు ఎప్పుడు రిగ్రెట్ ఉండదు, ఎప్పుడు గిల్టీ ఉండదు. కాకపోతే ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చినప్పుడు మటుకి ఎవరితోనూ మాట్లాడాలి అని అనిపించదు. నిజం చెప్పాలంటే 31 మార్చ్ నుంచి కూడా నాకు అదే ఫీలింగ్లో ఉన్నాను. అందుకని చెప్పి కొంత నేను వీడియోస్ ఎడిట్ చేయలేదన్నమాట. సో నేను మీ అందరికీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, నేను డైట్ చేస్తున్నాను. ఇది నా ఓన్ డైట్, ఎవరిని నేను కన్సల్ట్ అవ్వలేదు, నన్ను ఎవ్వరూ ఫాలో అవ్వద్దు. కాకపోతే హెల్దీ ఫుడ్ తింటున్నాను అనమాట. సో ఆ హెల్దీ ఫుడ్ తినే క్రమంలో నేను ఏమేమి తీసుకొని వచ్చాను మార్కెట్ నుంచి అనేది నేను మీతో షేర్ చేశాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నాను. చాలా రోజులైంది నేను ఆ వీడియో పోస్ట్ చేసి కూడా. నాకు తెలిసి ఒక 5-6 డేస్ అయిపోయి ఉంటుంది. యాక్చువల్గా నేను ఆకుకూరలు తీసుకొని వస్తున్నాను. నేను నార్మల్గా అయితే ఆకుకూరలు ఎప్పుడు తీసుకుని రాను. ఇప్పుడు ఆకుకూరలు ఎందుకు తీసుకొచ్చానంటే ఆమ్లెట్ వేసుకోవడానికి. నేనైతే అన్నం ఒక్కటే తినట్లేదండి, మిగతావన్నీ తింటాను. అన్నం తినట్లేదు, స్వీట్స్ తినట్లేదు, షుగర్ తినట్లేదు, నూనెతో ఏమీ చేసుకోవట్లేదు. ఇంకా అంతే అంతకుమించి ఇంకేం లేదు. పంచదారను అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేసేసాను. బేసిక్గా నాకు స్వీట్స్ 1 కేజీ పాలకోవా తెచ్చి తినమంటే ఒక అరగంటలో ఖాళీ చేసేస్తాను. ఆ కెపాసిటీ ఉందన్నమాట నాకు. లక్కీగా ఏంటంటే నాకు గట్ అలాంటివి కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవన్నమాట. గట్ కూడా చాలా మంచిగా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది నాకు. కాకపోతే ఇంక తర్వాత నేను ఏం తిన్నమాట. ఇంకా అంటే ఆ కేజీ స్వీట్ తింటే చాలండి. సో అలా ఉండేదాన్ని అనమాట. నాకు స్వీట్స్ అంటే అంత ఇష్టము. అలాంటిది ఇప్పుడు స్వీట్ లేకుండా ఉన్నానన్నమాట. నేను అప్కమింగ్ వీడియోస్లో అసలు నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను,
నేను ఏం చేస్తున్నాను, ఇంచ్ లాస్ ఎంత అయ్యాను అదంతా నేను మీతో షేర్ చేస్తానండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కమింగ్ బ్యాక్, నేనైతే ఆకుకూరలు తీసుకొని వచ్చాను అనమాట. ఆకుకూరలు ఆమ్లెట్ వేసుకోవడానికి నేను పెప్పర్ పౌడర్ కూడా తయారు చేశాను కదా, ఆ పెప్పర్ పౌడర్ కారం వాడట్లేదు, ఉప్పు కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాను అనమాట. ఈరోజు తోటకూర అలాగే పాలకూర తీసుకొని వచ్చాను. దాంతోపాటు మొక్కజొన్నలు ఇవి బాగా దొరుకుతున్నాయి సంతలో, మరి ఎందుకో తెలియదు నాకు కూడా. ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చాను, జాంకాయలు, పుచ్చకాయ తీసుకొని వచ్చాను అనమాట. దాంతోపాటు ఆకుకూరలు, మొక్కజొన్న ఈ గింజలు తీసుకొని వచ్చాను. మొక్కజొన్న గింజలు ఒలిసేసి ఇలాగ డబ్బాల్లో వేసి పెట్టాను. నేను ఫుడ్ అయితే లంచ్కి కానివ్వండి, డిన్నర్కి కానివ్వండి ఇవే తింటున్నాను అనమాట. నేను కాఫీ కూడా తాగుతున్నానండి. పాలు పోసుకొని కాఫీ తాగుతాను కంపల్సరిగా. అది షుగర్లెస్ తాగుతాను అనమాట. షుగర్లెస్ కాఫీ, అసలు నాకు కాఫీ అంటే ఎంత ఇష్టమో తెలుసా, ఎంత బాగుంటుంది ఆ కాఫీ ఫీలింగే. అలాంటిది నేను కాఫీ తాగట్లేదు, పంచదార లేకుండా. అది కూడా చాలా రోజులైంది మంచి కాఫీ ఒకటి తాగి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సన్నంగా కాదు కానీ హెల్తీగా అవ్వాలని డిసైడ్ అయ్యాను అనమాట. నాకు ఆల్మోస్ట్ 1 month అవ్వస్తుంది ఇప్పటికీ. కానీ మంచిగా వెయిట్ లాస్ ప్లస్ ఇంచ్ లాస్ అయ్యానని, చాలా లైట్గా ఫీల్ అవుతున్నానని ఒపీనియన్ ప్లస్ ఫీలింగ్ రెండు ఉన్నాయన్నమాట. నేను ఈ మధ్యన మొలకలు కూడా తయారు చేశాను, ఆ వీడియోస్ కూడా ఫర్దర్లో పోస్ట్ చేస్తానండి. ఇంకా ఇంట్లో పని అంతా అయిన తర్వాత మన లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు. అందుకని చెప్పేసి నాకు ఇంకా ఎక్కువ తినడం అలవాటు, అంటే అన్నం తినడం అలవాటు కదా. అంత తక్కువ తింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టామినా ఉండదు, ప్లస్ ఇంకా ఆకలికి మనం ఏం పని చేయలేమనే ఫీలింగ్లో ఉన్నాను నేను. అందుకని చెప్పేసి ఏం చేశానంటే ఈరోజు ఆమ్లెట్ అలాగే మొక్కజొన్న గింజల్ని కూడా ఉడకబెట్టాను అనమాట. నా సజెషన్ ఏంటి అని అంటే, ఉడకబెట్టడం కంటే కూడా స్టీమ్ చేసిన ఫుడ్ ఎక్కువ తీసుకోవడం నయము. ఎక్కువ స్టీమ్ చేయొద్దు, జస్ట్ 5-6 minutes. నేనైతే అదే చేస్తున్నాను అనమాట. అన్ని కూరగాయలు నేను అరటికాయతో సహా స్టీమ్ చేసేస్తున్నాను. అరటికాయ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, గుమ్మడికాయ అన్నీ స్టీమ్ చేసేస్తున్నాను అనమాట. ఆకుకూర మొన్న ఒక రోజు అయితే తోటకూరను కూడా స్టీమ్ చేసి తినేసాను. సో ఇలా తక్కువ స్టీమ్ చేసుకుంటే కూడా అందులో ఉన్న వైటమిన్స్, వాల్యూస్ అవన్నీ అలాగే ఉంటాయి ఉడకబెట్టడం కంటే. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, ఇలాగ మొక్కజొన్నలు గింజలు కాకుండా మొక్కజొన్న పొత్తుల్నే వాళ్ళు కొంచెం స్టీమ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ టైం అలా ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. ఉడకపెట్టకుండా జస్ట్ స్టీమ్ చేయడం మట్టికే. ఇప్పుడైతే ఆమ్లెట్స్ వేస్తున్నాను. మిరియాల పౌడరు అలాగే పసుపు కొంచెం వేసాను అనమాట, ప్లస్ ఉప్పు వేసేసి నాకు తెలిసి 3 eggs వేసాను అనుకుంటా. 3 eggs ప్లస్ పక్కన కడిగి పెట్టాను కదా. అసలు తోటకూరలో ఎంత మట్టి ఉంటుందండి బాబు, చాలా జాగ్రత్తగా కడగాలి తోటకూర. ఇంకా అవన్నీ మంచిగా కడిగి పక్కన పెట్టాను. ఎగ్స్ మంచిగా బీట్ చేసేసి మిరియాల పొడిలో ఆ తర్వాత తోటకూర అవి కూడా కలిపేసాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను తప్పు చేశాను, ఇదంతా ఒక్కటే అట్టులాగా వేసేసాను అనమాట ఆమ్లెట్. కానీ 2 లాగా వేయాల్సింది, పెద్దదైపోయి అవి ఇరిగిపోయి భయంకరంగా వచ్చినాయి. కానీ తినడానికి టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ నేను వీరమాచినేని గారి డైట్ చేసినప్పుడు ఇలాగే ఫాలో అయ్యాను అనమాట. కాకపోతే దీని మీద లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను లెమన్ పిండుకోలేదు కానీ చాలా బాగా అనిపించింది. ఇలా బీట్ చేసేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవచ్చు, టమాటా, పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసాను. క్యాబేజ్ వేసుకోవచ్చు, అన్ని రకాల కూరగాయలు వేసేసేయచ్చు. క్యాప్సికమ్, బీన్స్ అవి ఇవి అన్నీ వేసేయచ్చు, కూరగాయలే కదా ఇవి. నేనైతే జస్ట్ ఇవాళ ఆకుకూరలు వేసాను అనమాట. దాంతోపాటు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. కానీ ఇలా చేసుకొని తినండి, నిజం చెప్తున్నా, మనం అన్నం తినలేదు అనే ఫీలింగ్ కూడా ఉండదు మనకి. నాకైతే అసలు నేను అన్నం ఎందుకు తినట్లేదు అనే ఇది కూడా లేదు. కాకపోతే నాకు భయపెడుతున్నారు ఏంటి అని అంటే, కార్బ్స్ కంపల్సరిగా ఇంటేక్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్, లేకపోతే మనుషులు చచ్చిపోతారు, తర్వాత మనం అన్నం తిన్నా డైజెస్ట్ అవ్వదు, ఇలాంటివన్నీ చెప్తున్నారనమాట. అది కూడా కొంచెం కంగారుగానే ఉంది నాకు. కాకపోతే నేను జస్ట్ 6 months ఇలా ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను.
ఆగస్ట్ 7th వరకు చేద్దామని అనుకుంటున్నాను. మార్చ్ 7th స్టార్ట్ చేశాను. ఆగస్ట్ 7th వరకు అన్నం తినొద్దు అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. ఆగస్ట్ 7th ఎందుకు అని అంటే ఆ రోజు నా పుట్టినరోజు కాబట్టి. కానీ మంత్లీ వన్స్ అయితే ఏదో ఒకటి రైస్ ఐటెం తిందామని డిసైడ్ అయ్యాను. చూడాలి, మంత్లీ వన్స్ అంటే మేబీ 8th or 7th ఎవ్రీ మంత్ తిందామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే నాకు నాట్ ఈవెన్ 1 month అయింది, కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్ అలాంగ్ విత్ వెయిట్ లాస్, ఈ 3 మంచిగా అయ్యాయి. కొంచెం వాటర్ కూడా ఇంటేక్ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి మంచిగా ఉందన్నమాట. నేను చెప్పాను కదా, ఒక్కటేసారి వేసేసాను అట్టు అని చెప్పి. నూనె కూడా వాడట్లేదండి. మేము బేసిక్గానే సిసమి ఆయిల్ అంటే మనకి ఇడియం నూనె వస్తుంది కదా, ఆ ఆయిల్ వాడతాను. నాకు యాక్సిడెంట్ అయింది 2018, అప్పటి నుంచి నేను అదే ఆయిల్ వాడతాను. కాకపోతే ఇప్పుడు అది వాడకుండా పెరుగు మీగడ ఉంటుంది కదా, అది పెట్టాను అనమాట. మంచిగా స్ప్రెడ్ చేసేసి ఆ మీగడని ఈ గిన్నెలో ఉన్నదంతా పోసేసాను. అది చాలా మైనస్ అయ్యింది, కానీ తప్పదు. కానీ ఇది స్ప్రెడ్ చేసేసాను, తిప్పడానికి నాకు రాలేదన్నమాట. రాక ఇరిగిపోయింది మొత్తం అట్టంతా కూడా. ఇది ఇక్కడ పెట్టేసి ఇంకా అది కొంచెం ఆకులన్నీ కూడా మంచిగా ఉడకాలి కదా, నేను ఇది పక్కన పెట్టేసి ఆల్రెడీ మొక్కజొన్నను ఉడకపెట్టాను కదా, ఆ ఉడకపెట్టినవి ఇంకా బాక్స్లోకి అయితే పెడుతున్నాను అనమాట. చెప్పాను కదా, ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. ఎక్కువ కాకపోయినా కొంచెం మనకి సరిపడగా తినాలి అని చెప్పి ఈ 2 తీసుకెళ్తున్నాను అనమాట. 3 ఎగ్స్తో ఆమ్లెట్, అలాగే కొంచెం బాయిల్ చేసిన మొక్కజొన్న, ఈ 2 తీసుకెళ్తున్నా. మొక్కజొన్న గింజల్లో కూడా కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. నేను సాల్ట్ ఎక్కువ వాడొద్దు అని అనుకుంటున్నాను. బేసిక్గానే నేను ఉప్పు కారం చాలా తక్కువ తింటాను. ఇంకా ఇవి కూడా బాక్స్లోకి తీస్తున్నాను. నేను ఈ వీడియో షూట్ చేసినప్పటికీ ఇంకా ఆ గ్లాస్ లంచ్ బాక్స్లో అయితే కొనలేదన్నమాట. అందుకని చెప్పేసి సపరేట్గా డబ్బాల్లో పెట్టి తీసుకెళ్తున్నాను అనమాట. ఇందులో కూడా లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, కారం, ఉప్పు అవన్నీ వేసుకోవచ్చు. కానీ కారం అయితే రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు తినట్లేదు, ఇంకా అందుకని నేను వేయట్లేదు అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఆమ్లెట్ రూపు చూడండి, భయపడకండి, ఏమీ అనుకోవద్దు. కాకపోతే ఇవి 2 లాగా వేస్తే బాగానే ఉండేది, ఒకలాగా వేసేసి దీన్ని ఇంత గత్తర చేశాను అనమాట. టేస్ట్ వైజ్ విల్ బి పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఇంకా ఇది స్టీల్ బాక్స్లోకి తీసేసి ఇంకా ప్యాక్ చేసేసాను అనమాట. నాకు తిప్పడానికి రాక 4 ముక్కలుగా కట్ చేశాను దీన్ని. కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. దీన్ని ఈ పెనాన్ని తర్వాత కడగలేక చచ్చిపోయాను, అది సెకండరీ. నేను ఇలాంటివి డిష్ వాషర్లో వేయను, అన్ని డిషెస్కి ఈ వాసన వచ్చేస్తుందని భయం నాకు. ఇంకా ఇది ప్యాక్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతున్నా. సో ఇవాళ వీడియో అయితే ఇదే. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో కలుస్తాను. టైం అయిపోయింది. బాయ్ అండి.